మావా నేను మా ఫ్రెండ్స్ షాపింగ్ వెళ్ళినప్పుడు అందులో బాగా షాపింగ్ చేసే ఒక ఫ్రెండ్ ని మావా ఈ ప్రొడక్ట్ 50% ఆఫర్ లేకపోతే కొనేవాడివా అని అడిగితే వాడు చాలా సార్లు చెప్పింది ఏంటంటే లేదు మావా వాడే కాదు మనలో చాలా మంది ఇదే ఎక్స్పీరియన్స్ చేశారు. ఎందుకంటే మనకి ప్రొడక్ట్ కన్నా డీల్ ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకునే బ్రాండ్స్ కూడా 50% ఆఫ్, ఫ్లాట్ 50% సేల్, టుడే ఓన్లీ, లాస్ట్ ఫ్యూ అవర్స్ అనే వర్డ్స్ ని యూజ్ చేసి మన షాపింగ్ మోడ్ నుంచి హంటింగ్ మోడ్ లోకి తోసేసి హ్యూమన్ ఎవల్యూషన్ అంతా ఇలానే జరిగింది. రేర్ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకోవాలి. కానీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దీన్నే బ్రాండ్స్ క్యాష్ చేసుకుంటాం. అలాగే చూద్దాం. 5,000 షాపింగ్ చేస్తాం, 2,500 సేవ్ చేసుకోవాలని సంకల్పం ఇచ్చాం. కానీ రియాలిటీ ఏంటంటే 5,000 గా మనం స్పెండ్ చేసింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం? స్పెండింగ్ కి సేవింగ్ కి కన్ఫ్యూజ్ అవుతున్నాం, లేదా బ్రాండ్ వాడే ఈ ట్రాక్ లో అడ్డంగా బుక్ అయిపోతాం. ఫోమో క్రియేట్ చేస్తారు, కౌంట్ డౌన్ టైమర్ పెడతారు, లిమిటెడ్ స్టాక్ అండ్ డిస్కౌంట్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు కొనాలరా బాబు అని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బై మోర్ సేవ్ మోర్ అనే బిగ్గెస్ట్ లైన్ బ్రేక్ చేద్దాం. ఎందుకంటే అవసరం లేని వాటిని కొనకపోవటమే బిగ్గెస్ట్ సేవింగ్.